హన్నా. ఈ హన్నా సమూయేలు యొక్క తల్లి. హన్నాకి పిల్లలు లేరు, ఆమె వైరి, దెప్పు పొడుస్తుంది, ఏడిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికే పోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనములో ఈ అన్న ఏం చేస్తుంది? ఆత్మను యెహోవా సన్నిధిని నేను ఏం చేస్తున్నానో కుమ్మరించుకుంటూ. అంటే ఎప్పుడైతే ఆత్మను కుమ్మరించుకుందో దేవుడు చూశాడు, కృపను. ఆమె గర్భవతి అయింది, చక్కని కుమారుని కంది. ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది. ఎక్కడికి తీసుకొచ్చిందంటే కృతజ్ఞతగా. ఆ బిడ్డను ఎవరికి ప్రతిష్ఠిస్తుంది? ఇప్పుడు కృతజ్ఞత ఎవరికి చెల్లిస్తుంది? తన బిడ్డను దేవుడికి, దేవుని సేవకి ఇచ్చి వేయటం ద్వారా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంటే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ముందు ఆమె ఏం